దేవుని నామానికి స్తోత్రాలు కలుగును గాక. అందరికీ వందనాలు. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనం. శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. ఈ వాక్యం ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. సోమరితనం వెనుకబాటుతనానికి దారితీస్తే నమ్మకమైన శ్రమ మనల్ని గొప్ప స్థితికి నడిపిస్తుందంటండి. మన జీవితంలో దేవుడిచ్చిన ఏ పనైనా నమ్మకత్వంతో శ్రద్ధతో చేసినప్పుడు ఆయన మనల్ని గొప్ప ఉన్నతమైన స్థానంలో నిలబెడతారు. ప్రైజ్ ద లార్డ్. మనం శ్రమ పడితే శ్రమకు ఘనత లభిస్తుంది. మన పనిలో మనం చూపే శ్రద్ధ, ఆసక్తి దేవునికి మహిమను తెస్తాయంటండి. చేయటానికి నీ చేతికి వచ్చిన ఏ పనినైనను నీ శక్తి లోపం లేకుండా చేయుము అని ప్రసంగికర్త 9:10 చెబుతున్నారు. మనం నమ్మకంగా ప్రయాసపడినప్పుడు దేవుడు మన శ్రమను వ్యర్థమైపోనివ్వకుండా హెచ్చిస్తారు. ప్రైజ్ ద లార్డ్. శ్రమకు ప్రతిఫలాన్ని ఇచ్చి హెచ్చించే దేవుడు మన దేవుడు. శ్రద్ధగల హృదయంతో పనిచేసే వారిని దేవుడు ఇతరులకు మాదిరిగా హెచ్చించబడే స్థితిలో ఉంచుతారు. తన పనిలో నిపుణత గల వానిని చూచితివా? అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును అని సామెతల గ్రంథము 22:29 వ్రాశారు. ఆయన మన శ్రమను గుర్తించి తగిన సమయంలో ఉన్నత స్థానాన్ని దయచేస్తారు. మత్తయి సువార్త 25:21 చూస్తే, కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను అని దేవుడు చెబుతున్నారు. మన బాధ్యతలలో శ్రద్ధ వహిస్తే ఆయన మనల్ని ఏలుబడి చేసే ఉన్నత స్థితికి నడిపిస్తారని మనం గ్రహించాలి. ప్రైజ్ ద లార్డ్. కనుక పరిచర్య చేసేవారు, మరి ప్రార్థించేవారు, పనిలో నమ్మకత్వం కలిగిన వారిని దేవుడు తప్పనిసరిగా ఉన్నత స్థానంలో నిలబడతారు. కాబట్టి మనకు అప్పగించిన పనిలో నమ్మకంగా ఉందాము. ప్రార్థనలో, పరిచర్యలో, బైబిల్ చదివే విషయంలో, అన్ని విషయాల్లో నమ్మకత్వం కలిగి మనము దేవుని సన్నిధిలో ఉందాం. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుందాం. దేవుడు హెచ్చిస్తే ఎవ్వరూ తగ్గించలేరు. దేవుడు తెరచిన ద్వారాన్ని ఎవరూ మూయలేరు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పవిత్రమైన పుణ్యపాదాలకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం మాకు ఇచ్చినందుకు వందనాలు నాయన. ఈ రోజంతా నీ కాపుదల భద్రత మా అందరికీ దయచేయండి. వాక్యం వింటున్న ప్రియ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించి దీవించండి. బలహీనులుగా ఉన్న వారిని మీరు స్వస్థపరచండి ప్రభా. ఎవరు ఏ అవసరతతో ఉన్నారో వారి అవసరతలన్నిటినీ నీ మహిమలో తీర్చండి. ప్రార్థనలు ఆలకించి జవాబును అనుగ్రహించి మహిమ మీరు పొందండి. యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.